వైదిక్ న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం ఎన్నో అద్భుతాలని సృష్టిస్తుంది. మన యొక్క నేమ్‌లో పాజిటివ్ వైబ్ ఉంటే, పాజిటివ్ నంబర్ ఉంటే మనం ఎక్కడికైనా రీచ్ అవ్వచ్చు. మరి ఈరోజు మనం రాబోతున్నటువంటి సంచలనటువంటి ఒక న్యూస్, కవిత కొత్త పార్టీ పెట్టింది. 25 ఏప్రిల్ 2026. సో, 25 ఏప్రిల్ 2026 చాలా మందికి డౌట్ వచ్చింది. అసలు 25 ఏప్రిల్ 2026 ఏంటి? అసలు ఆ నంబర్‌లో ఉన్నటువంటి మ్యాజిక్ ఏంటి? ఎందుకని పెట్టింది? అనేది అందరూ కూడా ఆశ్చర్యపోయారు. సో, అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన యొక్క పార్టీ పేరుని ప్రకటించడం జరిగింది. అదే టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన. సో, అందరూ అనుకున్నారు తెలంగాణ రాష్ట్ర సమితిగానే ఉంచుతుందని చెప్పి. కానీ అది తెలంగాణ రాష్ట్ర సేనగా పేరు రావడం జరిగింది. అసలు దాంట్లో ఉన్నటువంటి వైబ్స్ ఏంటి చూద్దాం. ఆల్రెడీ టీఆర్ఎస్‌లో వైబ్ ఉందని మనం అనుకున్నాం. కానీ ఈ నంబర్ మన కవిత గారికి ఎంతవరకు తోడ్పడుతుంది? ఏ విధంగా తను ముందుకెళ్ళొచ్చు? ఇంతకీ తనకు రాజకీయ యోగం ఎంతవరకు ఉంది? అవన్నీ కూడా చూద్దాం. నేను 10 మంత్స్ ఎగో కవిత కొత్త పార్టీ పెడుతుంది అని చెప్పేసి ఒక వీడియో చేశాను. 10 మంత్స్ ఎగో. ఎప్పుడైతే కవిత గారు తన తండ్రికి కేసీఆర్ గారికి లెటర్ రాసిందో, ఆ రోజు నేను వీడియో చేశాను. ఆ రోజు చేసినటువంటి వీడియో ప్రకారంగా చాలామంది అనుకున్నారు ఏందంటే రకరకాలుగా ఊహాగానాలొచ్చాయి. బట్ నేను ఒకటే చెప్పాను. కవిత ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ పార్టీ ఇన్ తెలంగాణ స్టేట్ అని చెప్పాను. సో, అది జరిగింది. అది జాగృతి తెలంగాణ టీజేపీ అనుకున్నాము. తెలంగాణ జాగృతి పార్టీ అనుకున్నాము. అది కాకుండా తెలంగాణ రాష్ట్ర సేనగా తన యొక్క పార్టీని నామకరణం చేయడం జరిగింది. ఈరోజు చాలామంది అంటే వేల మంది అభిమానుల మధ్యన తన యొక్క పార్టీని స్థాపించడం జరిగింది. సో, చాలా మందికి డౌట్. మరి ఆమె కూడా ఒక షర్మిలలాగా మిగిలిపోతుందా? అన్న సంధించిన బాణంగా మిగులుతుందా? లేకుంటే తనే ఒక విల్లు అయిపోయి తనే ఒక యుద్ధం చేస్తుందా అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ కవితకు ఉన్నటువంటి పాజిటివ్ నంబర్‌లేంటి? అదేవిధంగా కవిత డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా సహకరిస్తుంది? సో, కవితకు ఉన్నటువంటి గ్రిడ్‌లేంటి? ఆ కవిత ఉన్నటువంటి ఏజ్ ఏ విధంగా సహకరిస్తుంది? అసలు ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే ఈ డేట్ ఆఫ్ లాంచింగ్ అంటే కొత్త పార్టీ స్థాపించే ఈ యొక్క 25 అనేది ఎంతవరకు సహకరిస్తుందనేది గూడా చాలా మందికి ఒక సందేహం. అంటే మనం ముందు నుంచి అనుకుంటున్నాం కాబట్టి 7 అనేది అంటే 7 అనే నంబర్ కొన్ని కార్యక్రమాలకు ఉపయోగించొచ్చు. అన్ని కార్యక్రమాలకు కాదు. ఇక్కడేందంటే మరి ఫస్ట్ ముందుగా మనం కవిత యొక్క తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ 13 మార్చు 1978. అంటే 47 సంవత్సరాలు ఇప్పుడు అవి. అంటే కవిత గారి ఏజ్ 47. అంటే ఇక్కడ ఏముంది 4 అండ్ 7 రాహు అండ్ కేతు సంపూర్ణంగా ఉన్నారిక్కడ. అంటే హెడ్ అండ్ బాడీ కాంబినేషన్‌లో వచ్చేసింది. అంటే ఫుల్‌గా అంటే మనస్సు ప్లస్ మైండ్ 2 గూడా అధీనంలో ఉన్నాయి ఇప్పుడు కవిత యొక్క అంటే మనసుతో ప్లస్ అదేవిధంగా తన యొక్క మైండ్‌తో గూడా గేమ్ ఆడే అవకాశాలు కవిత గారికున్నాయి ఇప్పుడు. అంటే 47 కరెక్ట్ 47 ఏజ్‌లో తన పార్టీని స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి రాహు, కేతు 2 గూడా ఉన్నాయి. సో, 4 అండ్ 7 కాంబినేషన్ అనేది చాలా మంచి కాంబినేషన్ కాబట్టి ఒకటి. సో, 4 అండ్ 7 మనం వేరే విధంగా తీసుకుంటే కొన్ని విధాలుగా బాగాలేనప్పటికీ రాజకీయ పరంగా 4, 7, 8 అనేటివి అద్భుతాలు సృష్టిస్తాయి. పవన్ కళ్యాణ్ గారు చెప్తాను. పవన్ కళ్యాణ్‌కి గూడా 7 నంబర్ ఉంది నేమ్‌లో. రాజకీయంగా అద్భుతాలు సృష్టించాడు. అంటే ఫ్యామిలీ కొంతవరకు డిస్టర్బ్ అయినప్పటికీ బట్ రాజకీయంగా అద్భుతాలు సృష్టించాడు. కాబట్టి కొన్ని ఏ నంబర్‌లు ఏ విధంగా సహకరిస్తాయనేది ఇక్కడ మనం చూద్దాం. సో, మనకి 47 ఇయర్స్‌లో స్టార్ట్ చేస్తుంది. సో, 13థ్ మార్చ్ 1978లో పుట్టింది. తన యొక్క గ్రిడ్‌లో 1788 వచ్చింది. సో, 1788 నిలువున తీసుకుంటే అదేవిధంగా డెస్ట్ నంబర్ 5లో ఉంది. సో, బర్త్ నంబర్ 4లో ఉంది. అంటే 4, 5 అండ్ 7 ఉంది. 88 ఉంది. 1 కూడా ఉంది. అండ్ ద వైస్ కెపాసిటీ, వైస్ పర్సన్ అంటే నాలెడ్జ్ అండ్ వైస్ టుగెదర్. అంటే నంబర్ 3 అంటే నాలెడ్జ్ అండ్ నంబర్ 5 అంటే వైస్. సో, ఇక్కడ 3 ఉంది అండ్ 5 కూడా ఉంది కాబట్టి వైస్ అండ్ నాలెడ్జబుల్. చాలా చాలా పర్ఫెక్ట్‌గా తన యొక్క ప్లాన్‌ని తప్పకుండా తనకు ఒక విజన్‌తోనే ముందుకెళ్తుందనుకోవచ్చు. అంటే తన యొక్క ప్లాన్ ప్రకారంగా చూస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తుంది తప్పకుండా. కొంతవరకు ఇంపాక్ట్ అంటే చూయిస్తుంది. అంటే మరీ అంటే పేలవంగా కాకుండా కొన్ని ఓట్స్ మాత్రం తప్పకుండా సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. సో,
తన గ్రిడ్‌లో 1788 అనేటువంటి మ్యాజిక్ గ్రిడ్ అండ్ లీడర్‌షిప్ గ్రిడ్ ఉంది. చెప్పుకున్నాం కదా! సుందర్ పిచ్చై అండ్ సత్యనాదెల్లకు ఉన్నటువంటి గ్రిడ్ ఉంది. 33 అనేటువంటి మ్యాజిక్ నంబర్ ఉంది. నాలెడ్జబుల్, వెరీ నాలెడ్జబుల్ అండ్ డెస్టినీ నంబర్ 5లో ఉంది. అండ్ కువా నంబర్ బర్త్ నంబర్ 4లో ఉంది. కువా నంబర్ 8లో ఉంది. కాబట్టి మోస్ట్‌లీ మంచి గ్రహాలు అంటే తన యొక్క గ్రిడ్‌లో కవిత గారి గ్రిడ్‌లో మంచి గ్రహాలున్నాయి. ఇక్కడ సమస్య ఏందంటే సెన్సిటివ్‌నెస్ ఎళ్ళిపోవాలంటే కవిత గారు కేఏవిఐటీహెచ్ఏ అని కాకుండా కేఏవిఐటీఏ అని రాసుకుంటే బావుంటుంది. తను కేఏవిఐటీఏ ఇప్పుడు ఒకప్పుడు జయలలిత అని చెప్పేసి జయలలితలో టీఏఏ అని రాసేది. టీహెచ్ఏఏ అని రాసేది. జయలలిత గారు తమిళనాడులో. ఇప్పుడు కవిత గారు ఏం చేయాలంటే కేఏవిఐటీఏ అని రాయాలి. అంటే ఒక సెన్సిటివ్ కైండ్ ఆఫ్ ఒక లీడర్‌షిప్‌గా ఉండాలంటే, అదేవిధంగా లగ్జరియస్‌గా ఒక మంచి ఉన్నత స్థాయికి ఎదగాలంటే కేఏవిఐటీఏ అని రాస్తే కొంచెం వైబ్స్ వచ్చే అవకాశాలుంటాయి. కేఏవిఐటీహెచ్ఏ అంటే అంత వైబ్స్ లేవు. సో, ఆ విధంగా కవిత గారికి 33, 17, 88 అండ్ 54 ఈ నంబర్స్ తన యొక్క గ్రిడ్‌లో ఉన్నాయి. అంటే సంపూర్ణమైనటువంటి రాజకీయ నాయకురాలుగా మారడానికి తప్పకుండా ఉపయోగపడేటువంటి నంబర్‌లని చెప్పొచ్చు. సో, డెస్టినీ నంబర్ చెప్పాను కదా! మనం అనుకున్నాం 37 నుంచి డెస్టినీ నంబర్ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సో, అదొకటి. సో, ఇక్కడ మనం చూస్తే కవిత గారికి అంటే 13/3/2026 కదా! అంటే 1326 ఈ యొక్క నంబర్‌లో అద్భుతాలు ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. సో, 100%గా ఈమె ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అంటే పార్టీల పైన ఉంటుంది. అంటే కే నాట్ ఓన్లీ బీఆర్ఎస్ అండ్ బీజేపీ అనకుండా ఈమొక ఇంపాక్ట్ ఒక పవన్ కళ్యాణ్ లాగా కొన్ని సీట్స్ అంటే ఒక 10 సీట్స్ నుంచి 20 సీట్స్ ఆహ్, తెచ్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి. 10-20 సీట్స్ వరకి. నా అంటే ఈ యొక్క గ్రిడ్ ప్రకారంగా. సో, అది. సో, కవిత గారు అంటే ఒకటి మనం చెప్పుకోవాల్సిందంటే కొంతమంది అడిగారు. సార్ ఇంకా కవిత గారి పార్టీ ఎందుకు? రీజనల్ పార్టీ ఎందుకు మనకి? ఎన్నో ఉన్నాయి. మన ఆల్రెడీ హ్మ్. టీ కాంగ్రెస్ ఉంది. బీజేపీ ఉందని చెప్పేసి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందంటే తమిళనాడులో గూడా డీఎంకే, ఏఐడీఎంకే ఉన్నా గూడా టీవీకే వచ్చింది. అంటే ప్రాంతీయ ప్రయోజనాలు వేరుగా ఉంటాయి. జాతీయ ప్రయోజనాలు వేరుగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ ఉంది, జనసేన పార్టీ ఉంది, టీడీపీ ఉంది. 3 పార్టీలున్నాయి. సో, తెలంగాణలో ఒక టీఆర్ఎస్ మాత్రమే రీజనల్ పార్టీగా ఉంది. సో, కవిత పార్టీ రావడంతో తప్పేం లేదు. ఎందుకంటే సరే మనకి దేశంలో బీజేపీ బానుంది. సరే కాంగ్రెస్ కొంతవరకు కొన్ని ఇయర్స్ వరకు చేసుండొచ్చు. కానీ మనకి ప్రాంతీయ ప్రయోజనాలనేటివి ఇంపార్టెంట్. అంటే రాష్ట్రానికి రకరకాలటువంటి కల్చర్స్ గానివ్వండి, ఆ యొక్క ఎకనామికల్ డిఫరెన్సెస్ గానివ్వండి, సోషల్ డిఫరెన్సెస్ గానివ్వండి చాలా ఉంటాయి. అంటే దేశాన్ని మొత్తానికి ఒకే విధంగా మనం చూడడానికి వీల్లేదు కాబట్టి, ప్రాంతీయ పార్టీల మనుగడ అనేది తప్పకుండా ఉంటుంది. టీడీపీ మనకు స్థాపించిందే ప్రాంతీయ తత్వంతోని స్థాపించారు కాబట్టి, అంటే ప్రాంతీయ పార్టీలనేటివి తప్పకుండా ఆ యొక్క ప్రాంతీయ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని పరిపాలిస్తారు కాబట్టి కవితా పార్టీ రావడంలో తప్పేం లేదు. వి వెల్కమ్ ఆహ్, టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన వి వెల్కమ్ డెఫినైట్‌లీ. ఎందుకంటే తమిళనాడులో 3, 4 పార్టీలు ప్రాంతీయ పార్టీలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 3 పార్టీలు ప్రాంతీయ పార్టీలున్నాయి. ఆఫ్‌కోర్స్ తెలంగాణలో గూడా రెండో పార్టీగా కవిత పార్టీ రావడం జరిగింది. సో, ఎనీహౌ ఎవరైనా గాని ప్రాంతీయ దేశ అంటే ఆహ్, నేషనల్ పార్టీ అయినా, ప్రాంతీయ పార్టీ అయినా ప్రాంతీయ ప్రయోజనాలు, ప్రాంత ప్రజల యొక్క ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఎవరు చేసినా గాని బానే ఉంటుంది. అంటే జాతీయ ప్రయోజనాలనేవి డిఫరెంట్ మళ్ళీ. ఆ జాతీయ ప్రయోజనాలను గూడా ప్రాంతీయ ప్రయోజనాలను పక్కన పెట్టి జా ప్రాం ప్రాంతాలను గూడా జాతీయ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నప్పుడు అక్కడ ప్రాంతాల ప్రజలు డ్యామేజ్ అయ్యే అవకాశాలుంటాయి కాబట్టి, సో, ప్రాంతీయ పార్టీలనేవి వెలుస్తున్నాయి ఇక్కడ. తమిళనాడులో విజయ్ పార్టీ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అది గూడా. అంటే డీఎంకేకి కూడా ఫుల్ మెజారిటీ రాదు. అదేవిధంగా విజయ్‌కి కూడా ఫుల్ మెజారిటీ వచ్చే అవకాశాలు లేవు. ఏఐడీఎంకే ఎలాగో కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తుంది కాబట్టి, సో, తప్పకుండా ప్రాంతీయ అంటే ప్రాంతీయ భావం ఉండి, ప్రాంతానికి మేలు చేయాలి, తన యొక్క ప్రాంత ప్రజలకు మేలు చేయాలన్నటువంటి ఇలా ఎవరైనా గాని పార్టీ పెట్టొచ్చు. డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం కాబట్టి, ఎవరైనా పార్టీ పెట్టి ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కవిత గారు గూడా పార్టీ పెట్టారు. కాబట్టి ఇక్కడ చేంజ్ అంటే కవిత గారిలో నేమ్ చేంజ్ ఒకటి చేసుకోవాలి. కేఏవిఐటీఏ అని పెట్టుకోవాలి. డెస్క్ నంబర్ 5లో ఉంది కాబట్టి డెఫినిట్‌గా చాలా అద్భుతమైనటువంటి నాలెడ్జ్‌తో ముందుకెళ్తుంది.
సో ఇంట్యూషన్ నంబర్ ఉంది కాబట్టి ఇంట్యూషనల్ 1788 అనేది ఉంది కాబట్టి డెఫినెట్గా షీ ఈస్ గోయింగ్ టు రాక్ ఇన్ ద పాలిటిక్స్, నో డౌట్ ఎట్ ఆల్. సరే, ఇంతవరకు నేమ్ ప్లస్ ఓకే డేట్ ఆఫ్ బర్త్ ఇంతవరకు బాగుంది. సో దెన్ సో ఈ విధంగా డెఫినెట్గా దిస్ టైమ్ ఇఫ్ యు సీ కవితాస్ గ్రిడ్ ఆల్సో నెంబర్ 3లో అంటే గురు దశలోకి వచ్చారు. అంటే నంబర్స్ ఇప్పుడు తన బర్త్‌డే నుంచి నంబర్ 3లో దశ 3లో ఉన్నారు. అంటే దశ 3లో తన యొక్క పార్టీ స్టార్ట్ చేశారు. అంటే దశ 3లో పార్టీ స్టార్ట్ చేశారు కాబట్టి పార్టీకి అంటే మొత్తం ఎల్లో మెర్జ్ చేసేటువంటి అవకాశం రాదు. దానికి తోడుగా టీఆర్ఎస్‌లో మనకి 9 వైబ్ ఉంది. యాక్చువల్‌గా ముందు నుంచి చెప్పాను నేను. బీఆర్ఎస్ కాకుండా టీఆర్ఎస్‌నే ఉంచండి. టీఆర్ఎస్‌లో ఉన్నటువంటి వైబ్ వేరు. బీఆర్ఎస్‌లో ఉన్నటువంటి వైబ్ వేరు కాబట్టి. సో, కేసీఆర్ గారి యొక్క దృష్టి దేశ రాజకీయాలపైన ఉండడం వల్ల బీఆర్ఎస్‌గా మార్చడం జరిగింది. అది వేరే విషయం. సో, ఇలాంటి సంఘటనలు జరిగాయి మనం చూస్తున్నాం. బట్ కవిత గారు మంచి తెలివితోటి టీఆర్ఎస్ అని పెట్టారు. అంటే సమితి తీసేసి అక్కడ తెలంగాణ రాష్ట్ర సేనగా పేరు మార్చారు. అయితే బావుంది. 9 ఉంది. టీఆర్ఎస్‌లో 9 ఉంది. సూపర్. తెలంగాణ రాష్ట్ర సేనలో. తర్వాత 25/4/2026 చూస్తే ఈ యొక్క దశ 9 దశ ఉంది. దశ 9లో అంటే స్టార్ట్ చేశారు. అంటే టోటల్‌గా తీసుకుంటే దశ 9లో స్టార్ట్ చేశారు. ఇంకో విధంగా టోటల్‌గా డెస్టినీ తీసుకుంటే హ్మ్. దశ 3లో అంటే 3లో ఉన్నారు. అంటే 3 అండ్ 9 టోటల్ దశనేమో 9లో ఉన్నారు. 25 అండ్ 3 తీసుకుంటే జస్ట్ ఇట్ ఈస్. సో 7 అంటే చాలా మందికి డౌట్. సార్ 7, 7, 7 అన్నప్పుడల్లా మీరేదో చెప్తుంటారు గదా! మరి కవిత గారు 25లో పెట్టారు. 2+5 7 కదా! అని చాలామంది అన్నారు. అదే చెప్తున్నాను. అంటే రాజకీయ నాయకుడికి కావాల్సినటువంటి నంబర్స్. అంటే ఈ నంబర్ వల్ల వేరే విధంగా కొంచెం డ్యామేజ్ జరిగినప్పటికీ, రాజకీయ నాయకులకు కావాల్సినటువంటి నంబర్ డెఫినిట్‌గా ఇది 7, 8, 4 అనేటివి కంపల్సరీగా రాజకీయ నాయకులకి పైకి తీసుకెళ్తాయి. అంటే కష్టాన్ని అంటే రాజకీయ నాయకుడు అంటే లగ్జరీ ఏం కాదు. వారు 4:00 మనందరం కూడా 10:00 నిద్ర లేస్తే, 9:00 నిద్ర లేసేవారు ఉంటే రాజకీయ నాయకులు 4 గంటలకే నిద్ర లేసి ప్రయాణం చేస్తారు. వాళ్ళ యొక్క కాన్స్టిట్యుయెన్సీ అదంతా కూడా. అంటే కష్టంతో కూడుకున్నటువంటి పని. అంటే ఈ ఈ నంబర్స్ రాజకీయ నాయకులకు సరిపోతాయి. 7, 8, 4 అనే నంబర్. దానికి తోడుగా కవిత గారికి నంబర్ 1 ఉంది, నంబర్ 5 ఉంది, అండ్ 33 కూడా ఉంది. అండ్ పేరులో నంబర్ 2 ఉంది. ఆఫ్‌కోర్స్ ఆ విధంగా ఆ హెచ్ ఒకటి తీసేస్తే నంబర్ 6లోకొస్తారు. ఆ వైపు కూడా బాగుంటుంది. సో, ఓవరాల్‌గా కవిత గారి కొత్త పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అనేది మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ప్రాంతీయ పార్టీలు తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అనేది ఒకటే ఉంది. టీఆర్ఎస్ ఒకటే ఉంది. మనకి టీడీపీ అండ్ వైఎస్ఆర్‌సీపీ, జనసేన ఉన్నాయక్కడ. తమిళనాడులో గూడా 3 పార్టీలున్నాయి. ఏఐడీఎంకే, డీఎంకే అండ్ టీవీకే అని జెప్పి. సో, ఆహ్వానిద్దాం. ఎందుకంటే రాజకీయ నాయకుల మధ్యన పోటీ ఉంటేనే ఆ రాజకీయ నాయకులు మంచి చేస్తారు. ఓన్లీ మోనోటోనస్‌గా, ఓన్లీ యునానిమస్‌గా ఉన్నప్పుడు ఏకఛత్రాధిపత్యంగా డిక్టేటర్‌షిప్ ఉండే అవకాశాలుంటాయి కాబట్టి, మంచి నాయకులు రావాలి, మంచి పార్టీలు రావాలి. ఇంకొక పార్టీ వచ్చినా పర్లేదు. తప్పకుండా ఆ పార్టీ కూడా మనం ఆహ్వానిద్దాం. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల వల్ల ప్రాంతీయ ప్రయోజనాలు తప్పకుండా చేకూరుతాయి. కాబట్టి అందరూ కూడా డెఫినిట్‌గా ఈ యొక్క వీడియోని లైక్ చేస్తారని కవిత పార్టీ. ఇంకొకటి చెప్పేదేంటంటే కవిత జెండాలో అంటే జెండాలో ఏముంది అసలు? జెండాలో ఏముంది? యెల్లో అండ్ బ్లూ కలర్. యెల్లో అండ్ బ్లూ కలర్ అనేది తీసుకుంది. అంటే సాటర్న్ సింబాలిక్‌గా మన యొక్క బ్లూ తీసుకుంది. తర్వాత వాట్ సైడ్ జూపిటర్ సింబాలిక్‌గా యెల్లో తీసుకుంది. అంటే ఒక గురువుని తీసుకుంది, శనిమాత. అంటే ఇద్దరు కూడా కాంబినేషన్. అంటే పార్టీ ఒక బలోపేతం కావడానికి. అంటే పసుపు అనేది ఆల్రెడీ టీడీపీలో మనం చూసాం పసుపు రంగు అనేది. పసుపు రంగు ఏ విధంగా అంటే అప్రత్యేకంగా ముందుకెళ్ళిందో ఇప్పటివరకు కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. అంటే గురువు ఆ యొక్క ఆహ్, గురువు యొక్క ఆ యొక్క నంబర్ అంటే ఆ యొక్క కలర్ కాబట్టి తప్పకుండా మంచే చేస్తుంది. పార్టీ కలర్స్ కూడా అంటే జెండా కలర్ కూడా బావుంది. ఓవరాల్‌గా ఎవరు గూడా అనేదా భావించొద్దు. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో 3, 4 రీజనల్ పార్టీస్ ఉన్నాయి గాబట్టి, మన రాష్ట్రంలో గూడా 2, 3 ఉంటే తప్పేముంది. లెట్స్ వెల్కమ్ కవిత గారు. ఆల్ ది బెస్ట్ కవిత గారు అండ్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ స్టార్టింగ్ ఎ న్యూ పార్టీ టుడే. డెఫినెట్‌లీ రాక్ ఇట్ అండ్ ఎవరు రాజకీయాలలో ఉన్నా గాని ప్రజలకు, ప్రాంత ప్రజలకు మంచి చేసే విధంగా చూడాలని కోరుకుంటూ థాంక్ యూ సో మచ్ అండ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.
నన్ను కాంటాక్ట్ చేయాలంటే 9573